అదొక దేశం, ఫ్యాషన్ ప్రపంచానికి మారు పేరు, ప్రపంచానికి అపారమైన విజ్ఞానాన్ని అందించింది. ఆ దేశం పేరు ఫ్రాన్స్. అక్కడ ఒక క్రైస్తవ దంపతులు ఉన్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు, పెరిగి పెద్దవాడు అయ్యాడు. తన చదువులో నిమగ్నమైపోయాడు. తల్లిదండ్రులు చాలా ధనవంతులు. యేసుప్రభుని నమ్ముకో, చర్చికి రాంటి వెళ్లకుండా ఈ వయసులో నాకేంటి అని అలాగే కాలు మీద కాలు వేసుకొని లెక్క లేకుండా జీవించినాడంట. ఒకరోజు ఇలాగ వీకెండ్ వస్తే ఈ కుమారుడు నాన్నతో అన్నాడంట, నాన్న మనం ఎక్కడైనా బయటికి వెళదాం సరదాగా అంటే, సరే సరదాగా వెళదాంలే అని. గుర్రాలు ఇద్దరు, ఒక గుర్రం, ఆయన ఒక గుర్రం, వాళ్ళ నాన్న ఒక గుర్రం, ఇద్దరు గుర్రాలు తీసుకొని బయటికి వెళ్తున్నారు అని అనుకోండి. ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ లాంటిది ఒకటి వచ్చింది. నాన్నేమో అవతలకి వెళ్ళిపోయాడు, కుమారుడేమో ఇంకా యువతలే ఉన్నాడు. ఉన్నట్టుండి వచ్చిన నీటి కాలువ పైన ఉన్న బ్రిడ్జి కూలిపోయింది, గుర్రము నీళ్ళలో పడిపోయింది. ఆ నీళ్ళలో పడిపోయాడు. కేకలేస్తుంది, డాడీ సేవ్ మీ. నాన్న దాటి అవతలున్నాడు. కొడుకుని కోల్పోతున్నానే అనుకుంటున్నాడు, కొట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు నాన్న చెప్పాడు, నేను రక్షించలేనురా, కానీ రక్షించే ఆయన నేను నీకు చెబుతా. ఆయన పేరు యేసు. ఒక్క మాట ఇలాగ ప్రార్థన చేయి, జీసస్ సేవ్ మీ. అప్పటిదాకా యేసు అంటే ఇష్టం లేదు, కానీ ప్రాణము పోతుంది. ఇప్పుడు ఎగో పెట్టుకుంటే లాభం లేదు అనుకుని, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించు, కాపాడు, రక్షించు, కాపాడు కేకలేశాడు. ఉన్నట్టింది ఏం జరిగిందంటే, గుర్రానికి విపరీతమైన బలం వచ్చింది. అది కింద పడిన ఆ వ్యక్తిని బహుశా తీసుకుని పైనకి దాని మీదకి వేసుకునింది. కాలు ఎత్తు బయటకు వచ్చింది, బ్రతికి బయటపడ్డాడు. తండ్రి ఆ గుర్రాన్ని అభినందించినాడు. ఆ గుర్రము కుమారుని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణాపాయంలో నుండి నువ్వు కాపాడబడ్డావు. యేసు ప్రభు కొరకు జీవించాలని తండ్రి హితబోధ చేశాడు. తన హృదయాన్ని తాకింది, యేసుని అంగీకరించినాడు. ఆ తర్వాత తను వెళ్ళే ప్రయోగశాలలో యేసు ప్రభు కొరకు జీవించడం ఆరంభించినాడు. దేవుడు తనకు వినూత్నమైన జ్ఞానం ఇచ్చినాడు. ఇది నన్ను మనలో చాలామంది మేము బ్రతికి బట్టగట్టినామంటే ఆయన పరిశోధనలకు కారణం. ఆయన 3 వ్యాక్సిన్లు కనుక్కున్నాడు. మొదటిది కుక్క కరిస్తే వ్యాక్సిన్ వేసేది కనుక్కున్నాడు. రెండవది కలరా వ్యాక్సిన్. మూడవది ఒకవేళ వైరస్ లాంటివి సోకితే వైరస్ వ్యాక్సిన్ కనుక్కున్నాడు. ఆ వ్యాక్సిన్ బట్టి కరోనా పీరియడ్లో వ్యాక్సిన్ డెవలప్ చేసినారు. వ్యాక్సినేషన్ ప్రపంచమంతటా ఆ వ్యాక్సిన్ చాలామంది వాడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈజ్ నాట్ లోకల్, ఈజ్ ఎ గ్లోబల్. ఏ క్రిస్టియన్ ఈజ్ నెవర్ లోకల్, ఈజ్ ఎ గ్లోబల్. ఆయన పేరు లూయిస్ ప్యాస్చర్, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఒక్క వ్యక్తి 26 సంవత్సరాల్లో ప్రభువుకు తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రపంచం యొక్క ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు వాడుకున్నాడు. ఇవంటే దేవుడికి అంత తీపి, అంత మమకారం. అందరూ గ్లోబల్ ఐకాన్స్ కాకపోవచ్చు, అందరూ అలాగ ప్రపంచాన్ని తమ యొక్క శాస్త్ర పరిశోధనల ద్వారా కాపాడకపోవచ్చు, కానీ నీ పరిధిలో, మన పరిధిలో దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుతాడు.